అక్కడ వజ్రాల వర్షం కురుస్తుందంట. ఏంటి మీరు చెబుతున్నది? నిజమేనా? వజ్రాల వర్షమా? ఎక్కడో చెబితే వెళ్ళి త్వరగా తెచ్చేసుకోవచ్చు అని ఆలోచిస్తున్నారా? ఆశ, దోశ, అప్పడం, వడ. ఆ వజ్రాల వర్షం కురిసేది భూమి మీద కాదులేండి, సౌర కుటుంబంలో ఉండే ఓ గ్రహం మీద. పోనీలే, ఏదో ఒక రాకెట్ ద్వారా వెళ్ళి తెచ్చేసుకుందాం అనుకుంటే అది కూడా సాధ్యం కాదు. ఎందుకంటే అక్కడ వాతావరణం మనం ఊహించలేనంత భయంకరంగా ఉంటుందంట. ఈ అనంత విశ్వంలో మన సౌర కుటుంబంలో నవగ్రహాలు ఉన్నాయి. అయితే ఈ గ్రహాలపై జీవరాశుల ఉనికిపై మానవ మేధస్సు ఎప్పటి నుంచో పరిశోధన చేస్తుంది. ఇలాంటి పరిశోధనలు చేస్తున్న వాటిలో అమెరికాలోని నాసా కూడా ఒకటి. ఇప్పటికే అక్కడ నుంచి గ్రహాల మీదకి రోబోలను పంపించి ఛాయాచిత్రాలు సేకరించడం చేశారు. అయితే అలా శాస్త్రవేత్తలు చేస్తున్న అధ్యయనంలో సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. అదే వజ్రాల వర్షం. సౌర కుటుంబంలో వాయువుతో ఏర్పడిన విశాలమైన గ్రహం నెప్ట్యూన్. ఈ గ్రహం మీద వజ్రాల వర్షం కురుస్తున్నట్లు గుర్తించారు శాస్త్రవేత్తలు. ఈ భూమి మీద వజ్రాలు ఎంతటి విలువైనవో తెలిసిందే. అయితే అలాంటి వజ్రాల వర్షం యురేనస్, నెప్ట్యూన్ గ్రహం మీద పడుతూ ఉంటుందని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. ఈ మన సౌర కుటుంబంలో ఈ రెండు గ్రహాల మీద అంతులేని వజ్రాలు ఉన్నాయని చెబుతున్నారు. నెప్ట్యూన్ భూమికి అత్యంత దూరంలో ఉంది. అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో తెలిస్తే షాక్ అవుతారు. అక్కడ 0 నుంచి -200 డిగ్రీల వరకు ఉంటుంది. అక్కడ పేరుకుపోయిన మీథేన్ మేఘాలు ఎగురుతుండడం విశేషం. సౌర కుటుంబంలో ఉన్న మిగతా గ్రహాల కంటే అక్కడ తీవ్రంగా పెనుగాలులు వీస్తుంటాయి. నెప్ట్యూన్ ఉపరితలం మీద పర్వతాల లాంటివి ఏవీ ఉండవు. అందుకే మీథేన్ వేగం 2400 కిలోమీటర్ల వరకు ఉంటుంది. నెప్ట్యూన్ వాతావరణంలో గడ్డగట్టిన కార్బన్ ఉంటుంది. దీనివల్ల వజ్రాలు వర్షం కురుస్తుందంట. అక్కడికి వెళ్ళిన వారి మీద కురిస్తే వజ్రాల వర్షానికి గాయాలవుతాయని ఏమాత్రం కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే అక్కడ తీవ్రమైన చలి ఉంటుంది. దీనివల్ల అక్కడికి వెళ్ళిన వారు రాయిలా గడ్డ కట్టుకుపోతారు. ఇక దెబ్బలు తగిలే ఛాన్సే ఉండదు. అయితే ఈ వజ్రాల వర్షం ఇప్పుడు భూమి మీద కూడా పడేటట్లు చేయవచ్చని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొన్ని ప్రక్రియల ద్వారా వాతావరణంలో ఓ రకమైన మార్పులు సృష్టించి ఈ వర్షం పడే విధంగా చేయవచ్చని చెబుతున్నారు. వజ్రాల వర్షంపై ఇప్పుడు మరింత విస్తృతంగా పరిశోధన చేయడానికి నాసా శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. ఏమోనండి, వజ్రాల వర్షం భూమి మీద ఎప్పుడు పడుతుందో ఏమో గానీ నేనైతే ఆ వజ్రాల కోసం ఈగర్గా వెయిట్ చూస్తున్నాను. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.